అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మరి నిన్ను ఎలా స్మరించుకుంటారు? దానికి సమాధానంగా ఎవరిని స్మరించుకోవాలో చెప్పాడు. కవిం పురాణం అనుశాసితారం, ఆ పరమ భగవంతుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఇలా భావించాలి. ఎలాగూ సర్వజ్ఞుడని, సర్వ ప్రపంచానికి ఆధారమని, తర్వాత చీకటి వెలుగులకు ఆవల ఉన్నటువంటి ఓ ప్రకాశమని ఇలా భావన చేస్తున్నప్పుడు, ఇలా ఎప్పటిదాకా భావన చేయాలి? ప్రయాణకాలే, వెళ్ళిపోయేటప్పుడు కూడా. అంటే చాగలుపుకోవాలి. అంటే ఇంతకు ముందు నుంచి చేసిన అభ్యాసం. అందుకే యోగ బలేనచ అన్నాడు. అందుకే యోగ బలం అంటే ఏంటి? ఈ అభ్యాసం ఎంతో కాలం చేయగా 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 వాళ్ళకి ఆ ధారణ శక్తి వస్తుంది ఈశ్వరుని మీద. తర్వాత ఏమన్నాడు? అలా చేసినప్పుడే అచలేన మనస, అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఈ మనస్సు చంచలం కాదు ఈ అభ్యాసం వల్ల. తర్వాత భక్త్యాయుక్త, అన్నిటికంటే ప్రధానం ఏమిటంటే ఈశ్వరుడు ఎవరో తెలిసినా ఈశ్వరుడు ఎందు భక్తి కావాలి. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు ఎవడో తెలుసు. మరి ఆయన పైన భక్తి కావాలి కదా, ఇష్టం కావాలి కదా. అది అప్పుడు చేసిన తర్వాత భ్రువోహ మధ్య సమ్యక్ ప్రాణమేమేస్య అన్నాడు. అంటే ఈ భృగుటి మధ్య భాగాలు ప్రాణమును తీసుకొచ్చి పెట్టాలి, నిలపాలి అన్నాడు. అప్పుడు పరమ పురుషుడిని, దివ్యమైన పరమేశ్వరుని పొందుతారు. ఇక్కడ పరమం పురుషం అన్నాడు. పరం పురుషం పరమేశ్వరుడు పొందుతాడు. ఎప్పుడు? ఇక్కడ యోగ ప్రాణశక్తిని తీసుకురావాలి. ఈ ప్రాణశక్తిని తీసుకురావటం అనేది యోగ సాధనలో, అటయోగ దాంట్లో చేస్తారు. ప్రత్యేకంగా ప్రాణాయామం చేసుకుంటూ వాళ్ళు అలా తీసుకెళ్తారు పైకి. ఈ చక్రాలన్నీ భేదించుకుంటూ చేస్తారు. ఇక్కడ చెప్పింది భక్తితో, జ్ఞాన దృష్టితో చేసే సాధన. విచిత్రం ఏంటంటే ఒకటే ఎక్విప్మెంట్. వాళ్ళు భక్తి యోగమైనా, భక్తితో కలిపిన జ్ఞానమైనా, లేకపోతే యోగ సాధన కేవలం హఠయోగం అయినా సరే ఎక్విప్మెంట్ ఇదేగా. అంటే ఇదే మనసు, ఇదే శరీరం, ఇదే బుద్ధి. కాబట్టి వాళ్ళేమో ఏంటి, స్థూల శరీరము, ప్రాణాయామాది క్రియల ద్వారా వాళ్ళు పోతారు. ఇక్కడ మనస్సు బుద్ధులకే శిక్షణ. సో మనోబుద్ధులకు శిక్షణ ఇచ్చినా జరిగేది అదే. వీళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయక్కర్లా. దానిపైన, ఈ ప్రాణం పైన, వాటిపైన. ఎందుకంటే మనస్సు ప్రాణానికి లింకు, శరీరానికి లింకు. అన్నమయ మనః. రెండోది ప్రాణము, మనస్సు రెండు ఒక దానికి రెండు కొమ్మల్లాగా, రెండు చీలినవిలాగా ఉన్నాయి. అప్పుడు భక్తితో పరమేశ్వరుణ్ణి చింతన చేసి మనసు దాంట్లో నిలిపినప్పుడు ప్రాణం ఏమవుతుంది? ఆటోమేటిక్గా కిందికి పోదు. అంటే అటు ఇటు పక్కన పోదు. మరి ఏమవుతుంది? అది వస్తుంది. ఎందుకంటే దృష్టి నిలిపాడుగా. మనసు చక్రం ఇది కదా, దృష్టి అక్కడ నిలిపినప్పుడు ప్రాణం ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇంకా అటు ఇటు పోదు. అందుకే యోగ బలేన అన్నాడు. యోగ బలేన అంటే మనస్సును ఏకాగ్రము చేయటం ద్వారా పరమేశ్వరుడి చింతనలో ఏకాగ్రం చెయ్యటమే ప్రధానము కాదు. మరి ఏం చేయాలి? పరమేశ్వరుని తలుచుకోవాలి, పరమేశ్వరుడిలో నిలపాలి. ఎందుకంటే ఎవరికైనా, సామాన్య మానవుడికైనా తనకిష్టమైన వస్తువులో మనసు ఏకాగ్రం అవుతుంది. అవుదా? ఇష్ట వస్తు స్మరణలో ఏకాగ్రం, అది ప్రయోజనం లేదు. ఒక తుపాకీ పేల్చాలన్నా వాడికి ఏకాగ్రత కావాలి. ఒక బాణము గురి కొట్టాలన్నా ఏకాగ్రత కావాల్సిందే. మరి ఇక్కడ అలాంటి ఏకాగ్రత కాదు, పరమేశ్వరుడి యొక్క చింతనలు. ఎవరైతే ఈ సృష్టి మొత్తానికి ఆధారం, ఇందాక చెప్పారు, సర్వజ్ఞుడై సర్వశక్తివంతుడై, అలాంటి పరమేశ్వరుడి ఎందు చిత్తము నిలవాలి భక్తితో. అప్పుడు కూడా ఈ ప్రాణశక్తి ఎడిపోతుంది. ఇంకా మనస్సు ఒక నిలిపినప్పుడు ప్రాణం కూడా దాన్ని అనుసరించే పోతుంది. దీని రెండింటికి అవినాభావ సంబంధం ఉంది, ప్రాణానికి మనస్సు. సో ఇప్పుడు ఇది
యోగ బలం చేత అంటే ధారణ పటిమ చేత ఏమవుతుందంటే అక్కడికి తీసుకొస్తాడు, నిలుపుతాడు. తర్వాత అక్కడ తీసుకురావాలంటే దీనికి ముందు శంకరులు వారు చెప్పారు, హృదయంలోకి ముందు తీసుకురావాలి. ఇదే విషయాన్ని తర్వాత శ్లోకాల్లో మళ్ళీ చెప్తారు. హృదయ స్థానంలోకి వచ్చిన తర్వాతే అది పైకి ట్రావెల్ అవుతుంది. హృదయంలోకి రాకుండా, ఎందుకంటే హృదయ స్థానంలోనే మనిషికి భక్తి అనే భావన ఉత్పన్నమవుతుంది. అవునా కాదా? ప్రేమ లేక భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం కదా. హృదయంలోంచి రావాలి. అందుకు ముందు హృదయంలో పరమేశ్వరుని ధారణ చేసి, అంటే తన యొక్క దృష్టిని నిలిపినప్పుడు తర్వాత ఊర్ధ్వముఖంగా వెళ్తాడు, పరమ పురుషుడిని పొందుతాడు చెప్పి ఇదంతా కూడా విస్తారముగా పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పారు. ఇప్పుడు రాబోయే దాంట్లో ఇంకొంచెం ఈ మొత్తం పరమేశ్వరుడికి జగత్తుకి ఆధారమైన పరమేశ్వరుడికి మూలమైనటువంటి తత్వం ఏమిటది? అక్షరం పరమం బ్రహ్మ. మరి దానికోసమే అందరూ ప్రయత్నం, అందరూ కాదు, యతయ వీతరాగాహ, యత్నశీలురై బాగా యోగ ఎవరు యతులు అంటారు, వాళ్ళు ప్రయత్నం చేసి దేనికోసం ప్రయత్నం చేస్తారు? ఈ బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరించి ఎక్కడికి వెళ్తారు? విశంతి, ఆ బ్రహ్మంలోనే ఏకమవుతారు. ఆ అక్షరమైన తత్వాన్ని గురించే వేదాలన్నీ కూడాను చెప్పాయి. ఒకే ఒక తత్వం వేదాలు చెప్పింది. ఆ పదం, ఆ లక్ష్యం ఏమిటో నేను చెప్తాను, విను సంగ్రహముగా. ఏమిటది? ఏకాక్షరం బ్రహ్మ. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. ఈ ఏకాక్షరం అనేటువంటిది అంటే ఒకే అక్షరము అని ఒక అర్థం, అంతేగా. సో పరబ్రహ్మమును ఒకే ఒక అక్షరంతో సూచిస్తున్నారు, ఇంకొకటి ఆలంబన లేదు అక్కడ. ఈ ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటిది ఎలా తీసుకోవాలి? ఈ ఓంకారమును అంటే పరబ్రహ్మమునకు వాచకముగా చెప్తున్నారు. వాచకము ప్లస్ ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతీక వాచకం వేరుగా ఉంటాయి. ఇప్పుడు రాముడు ప్రతీక, రామతత్వానికి అంటే రాముడి యొక్క రూపం ప్రతీక, అంతేగా. మన రాముడి విగ్రహాలు, రాముడి పటాలు పెట్టుకుంటాం, కృష్ణుడి విగ్రహాలు పటాలు ప్రతీక. వాచకం అంటే పేరు, పేరు అవునా కదా? ఏం పేరు? ఆయన పేరు రామ, ఈయన పేరు కృష్ణ. సో ఇప్పుడు ఆ కృష్ణ అనే పేరు, ఆ రూపం రెండు ఒకటి కాదుగా. ఈ పేరుకి ఈ రూపం ఉంది లింక్. ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు వేరు లేవు. ఓంకారమే ప్రతీక, ఓంకారమే వాచకం. దీని చేత ఏమి సూచించబడుతుంది? అక్షరమైన పరబ్రహ్మం. ఇక్కడ ఏకాక్షరం అంటే ఒక అక్షరం అని అర్థం. ఇంకోటి ఏమిటి? అక్షరమైన పరబ్రహ్మం. అక్షరమైన పరబ్రహ్మంను సూచిస్తుంది. సో ఇప్పుడు సింప్లెస్ట్ వే ఇందాక చెప్పాను కదా, ఏమిటి? సంగ్రహేణ ప్రవక్ష్యామి అన్నాడు కదా. సంక్షిప్తంగా నీకు చెప్తాను అంటే ఏమిటి? ఓం అంతే. కాబట్టి అన్ని ఉపనిషత్తులు కూడా ఈ ఓంకారమును గురించి చెప్పాయి, ఓంకార జ్ఞానమును గురించి చెప్పాయి. డంకా బజాయించి. ఎందుకంటే ఈ ఒకే ఒక అక్షరము పరబ్రహ్మమునకు వాచకమై ఉన్నది, ప్రతీకై ఉన్నది. ఎన్ని ఉపనిషత్ మంత్రాలు ఉన్నాయో చెప్పలేం దాని గురించి. మరి ఏం చేయాలి ఇప్పుడు? వ్యాహరన్, ఆ ఓంకారమును ఉచ్చరిస్తే అయిపోయిందా స్వామి? అవ్వదు. మరేమిటి? ఆ ఉచ్చరించడం ఎందుకు? ఆ పరబ్రహ్మమును స్మరించుకోవడానికి ఉచ్చరించాలి. రామ 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 అంటే ఎందుకు? ఎందుకంటానికి? రాముని తలుచుకోవడానికి ఉచ్చరించాలి. అలాగే ఓంకారం ఎందుకు ఉచ్చరించాలి? మాం అనుస్మరన్ అంటే పరబ్రహ్మమైన నన్ను తలుచుకుంటూ ఉచ్చరించాలి. ఆ తలుచుకోకపోతే ఉచ్చారణ అంతంత ప్రభావమే, అవునా కాదా?
తలపు కోసమే స్మరణ ఉచ్చారణ చెయ్యాలి. అయితే ఉచ్చారణలో కొంత ప్రయోజనం ఉంటుంది. ఉచ్చారణతో పాటు అనుస్మరణ పరమాత్మ తత్వాన్ని స్మరించుకుంటూ ఉంటే అసలు ప్రయోజనం అది చెప్పాడు. అయితే ఈ రెండు సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అవ్వాలి, ప్రయత్నం చేస్తే అవుతుంది. తజ్జప తదర్థభావనం అని పతంజలి వారు చెప్పారు. తజ్జప అంటే ఈశ్వరుడి పేరేంటి? తస్య వాచక ప్రణవ చెప్పారు. ఆయన పేరేంటంటే అసలు పేరేంటి? ప్రణవం. ఎవరి పేరు? పరమాత్మ. మిగతావన్నీ అవన్నీ ఏకదేశీయం అంటారు. అంటే ఒకానొక రూపమును మాత్రమే సూచిస్తాయి. అంటే లోపలికి వెళ్తే తత్వాన్నే సూచిస్తాయి అవి కూడా. ఓంకారానికి ఒక రూపం లేదు కదా, ఇది శబ్దము కదా, సృష్టికి మూలమైన శబ్దము కదా. అందుకని ఈ శబ్దము ద్వారా డైరెక్ట్గా పరబ్రహ్మమును సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఓంకారమును ఉచ్చరిస్తూ ఆ పరమాత్మనే స్మరించాలి. ఇలా చెయ్యాలంటే దానికి ప్రిపరేషన్ కావాలి. సర్వద్వారాన్ని సంయమ్య చెప్పాడు. ద్వారములన్నీ, ఏం ద్వారాలు? ఇంద్రియ ద్వారములను సంయమించటం, మనసు మళ్ళీ బయటికి వెళ్లకుండా. తర్వాత మనోహృది నిరుధ్యజ, మనసు ఏం చేయాలి? హృదయంలోకి పెట్టాలి. ఆ మనసు ఏంటో మాకు తెలియదు పట్టుకోవడానికి. పట్టుకుంటే తీసుకొచ్చి కూర్చోబెడతాం. హృదయం ఎక్కడుందో తెలియదు, మనసునేమో పట్టుకోలే. ఇది ప్రారంభ సాధకులకి చెప్పట్లేదు. ఇది ఎవరికి చెప్తున్నారు? ఈ రేపు కూర్చొని చేయకండి, ఎవరు సాధ్యం కాదు. వాళ్ళు చెప్పారు కదా అని చేయొద్దు. ఇది చాలా పరిపక్వత కలిగినటువంటి సాధకులకి చెప్పాడు. ఇది ఫైనల్. అది మోక్షం పొందటానికి ఆ మోక్షార్థి అయిన వాళ్ళకే ఈ సాధన, అన్యులకు కాదు. అది కాబట్టి తెలుసుకొని ఉంటే ఎప్పటికైనా ఓహో ఇదే ఉండాలి కదా, తెలియాలి కదా కనీసం లక్ష్యం ఏమిటో, అందుకు చెప్పారు. కాబట్టి ముందు మనస్సు అంటే ఏంటి? ఆలోచన శక్తి, సజాతీయ వృత్తి ప్రవాహం తీసుకు హృదయంలో పెట్టడం అంటే ఏంటి? మనందరికీ ఒక హృదయ స్థానం ఉంది కదా. మళ్ళీ హృదయం అనేటప్పటికీ మామూలు భాషలో ఉండే హృదయం కాదు. మామూలు భాషలో హృదయం అంటే గుండె, అది భౌతికమైనటువంటి ఒక వస్తువు, ఒక శరీరంలో ఒక అంగం, అంతే కదా. ఇక్కడ ఆ హృదయం చెప్పట్లేదు, ఇది ఆధ్యాత్మిక హృదయం. ఈ భౌతిక హృదయానికి పక్కనే ఉంటుంది, పక్కనే రైట్ సైడ్ ఉంటుందట. ఇది యోగులకు మాత్రం ఆ హృదయ స్థానం అనేది తెలుస్తుంది. మామూలు భాషలో చెప్పాలంటే ఏమిటి హృదయం? లౌకికంగా మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమని? నీకు హృదయం ఉందా లేదా? నీకు హృదయపూర్వకంగా చెప్పు అంటావా లేదా? ఏమిటి హృదయపూర్వకం? అది మనస్సా బుద్ధే? కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, సంథింగ్ డిఫరెంట్. అది కోర్ ఆఫ్ ద హ్యూమన్ పర్సనాలిటీ ఒక రకంగా చెప్పాలంటే. అంటే మానవుని వ్యక్తిత్వములో సారమే హృదయం. హృదయం అంటే మనిషిలో అంతరాంతరాల లోపల ఉండేటువంటిది హృదయం. అంటే ఎక్కడి నుంచి అయితే దివ్య భావములు కలుగుతాయో, ఎక్కడి నుంచే ఉదాత్తమైనటువంటి ఆలోచనలు వస్తాయో, ఎక్కడి నుంచి అయితే భగవద్గుణములు మనకి లోపల నుంచి అంకురిస్తాయో, అది హృదయం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడు? మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇది అనుకుంటాం కదా. హార్ట్ అందరు హృదయాల్లో కూర్చొని ఉన్నాడు అంటాడు కదా భగవంతుడు. అది సో అప్పుడు అక్కడ దృష్టి నిలిపినప్పుడు, హృదయంలో భగవంతుడు ఉన్నాడని భావం చేసినప్పుడు, మరి ఈశ్వరుడు గుణాలు ఉన్నాయి అన్ని అవే కదా. కాబట్టి అలాంటి దివ్యమైనవన్నీ అప్పుడు ఉద్భవిస్తాయి. మనిషికి దివ్యమైన ప్రేరణలు, దివ్యమైన ఆలోచనలు అవి వస్తాయి హృదయంలోకి వస్తేనే. లేకపోతే ఇంద్రియాల గుండా ఎటేటో పోతుంటుంది దృష్టి విషయాల్లోకి. అందుకని హృదయస్థానం అంటారు. ఇదంతా ఏంటంటే ఇది పూర్వాభ్యాసము చేత ఇది కుదురుతుంది, లేకపోతే కుదరదు. తర్వాత ఏం చేయమన్నాడు? హృదయం నుంచి మూర్ధిని ఆత్మనః ప్రాణం ఆస్థిత, మూర్ధిని స్థానానికి ఇక్కడ
పైన ఏమంటే సహస్రారం అక్కడ హృదయాన్ని ప్రాణమును తీసుకురావాలి, నిలపాలి ప్రాణశక్తిని. వామ్మో అదేంటో మళ్ళీ అది కూడా కష్టమే. ప్రాణమును బయటికి తీసుకురావడం, పైకి తీసుకురావడం అంటే మామూలు చేదపట్టి లాగినట్టు కాదు కదా. బావిలో చేదైతే పైకి లాగుతాం. మరేమిటి ఎలాగా? ఏకాక్షరమైన ఓంకారమును ఉచ్చరిస్తూ పరబ్రహ్మను చింతిస్తే పైకి వెళ్తుంది. ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్ళదు. ఈ శరీరంలోని చెప్పాను కదా 6 చక్రాలు, ఆజ్ఞా చక్రాన్ని కింద ఉన్నవన్నీ కిందికి తీసుకుపోతాయి, ఈ ప్రపంచంలోకి లాక్కుపోతాయి. ఒక ఆజ్ఞా చక్ర స్థానంకి వచ్చిన తర్వాత పరమేశ్వరుడి వైపు దృష్టి మళ్ళుతుంది, అంటే ధారణ జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా పైకి ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి? ఆజ్ఞా చక్రమును దాటిపోవాలి. మనస్సును కూడా వెష్టి నుంచి సమిష్టికి పోవడానికి అక్కడికి వెళ్ళాలి. ఆ సమిష్టి నుంచి ఏమవ్వాలి? వెష్టికి సమిష్టికి ఆధారమైన పరబ్రహ్మము వైపు వెళ్ళాలి. అంతే కదా. జీవ జగత్తుకి జగదీశ్వరుడు కూడా మూలం పరబ్రహ్మ. వెళ్ళాలంటే ఏం చేయాలి? అప్పుడు సహస్రాలు. మాకు తెలియదండి ఎలా పోవాలి. ఏం లేదు, ఓంకారమే దానికి మూలం. అందుకే ఓంకారం అన్నాడు. ఓంకారం ఏంటి? దాని స్థానం ఎక్కడ అంటే ఇదే సహస్రారం. మిగతావన్నీ ఒక్కొక్క చక్రస్థానంలో కొన్ని దళముల్లో అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో ఒక్కొక్క చక్రస్థానంలో ఒక్కొక్క అక్షరం ఉంటే ఆ నామం చెప్పినప్పుడు, ఆ మంత్రం చెప్పినప్పుడు అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఓంకారం వచ్చేటప్పటికి దాంట్లో ధారణ జరిగినప్పుడు అది సహస్రారం వైపు వెళ్తుంది. అది ఒక్కటే తీసుకెళ్తుంది డైరెక్ట్గా. అందుకు ఓంకారం అన్న. ఓం అందుకే అక్కడ నిశ్శబ్దం. మకారం తర్వాత శబ్దం లేదు కదా, అవునా కాదా? నిశ్శబ్దం. అప్పుడు సంకల్పాలు ఏమున్నాయి? ఏమి లేదు. అన్ని సంకల్పాలు పడిపోతే ఏం మిగులుతుంది? అక్షరము. ఇవన్నీ క్షరమైనవి. శబ్దం పోతే నిశ్శబ్దం. అది అక్షరమేగా, క్షరము కానిదేగా. అది అంతే తప్ప ప్రాణాన్ని బిగబట్టి చెయ్యొద్దు, చాలా కష్టాలు పడతారు తర్వాత. కాబట్టి ఓంకారమును భావనతో ఇదే తత్వం అయితే చెప్పారో ఓంకారమును సూచిస్తూ ఏకమైన పరమాత్మ తత్వం. దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి. ఇంతటితో ఇది సరిపోదు. ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నాడు భగవంతుడు అంతే. మళ్ళీ ఉపనిషత్తుల్లోకి వెళ్తే తప్ప ఓంకారం అసలు స్వరూపమేమో తెలియదు. మాండుక్యోపనిషత్తు దాంట్లో చాలా స్పష్టంగా ఎలా దేని ఓంకారమును అర్థం చేసుకోవాలో చెప్పాడు. సరే, అలా చేసినప్పుడు ఏమవుతుంది? చేస్తూ యహ దేహం త్యజన్, దేహంను ఎవరైతే త్యజిస్తారో సహ పరమాం గతిం యాతి, వాడు పరమగతిని పొందుతారు. పరమగతి అంటే మోక్షం. ఇక మళ్ళీ తిరిగి రావాల్సిన పని లేదు. అది మన హృదయంలో నుంచి మూర్ధని అంటే సహస్రార చక్రం. మామూలు యోగ శాస్త్రంలో వాడు శివుడు స్థానం ఇది అంటారు. శివుడైనా రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా పరమాత్మే. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? ఈ అనంతమే. అందుకే కృష్ణోపనిషత్తులో ఒకసారి క్లారిటీ వచ్చి తెలుస్తుంది. కృష్ణోపనిషత్తులో ఈ మూర్ధని స్థానం సహస్రార చక్రస్థానములో ఒకటిప్పటికి నిర్వికల్పం అంటాడు. నిర్వికల్ప స్థాయికి వస్తాడు. అప్పటికి వికల్పాలు ఏముండవు కాబట్టి మోక్ష స్థితికి వస్తాడు. నిర్వికల్ప సమాధి స్థితి అనేది అక్కడ ధారణ చేసినప్పుడు కలుగుతుంది. అందుకని మూర్ధని స్థానం అని చెప్పాడు. ఎందుకంటే ఈ వెష్టిలో నుంచి వెష్టి సమిష్టికి ఇది కేంద్రం, ఇదేమో ఇదేంటి వెష్టికి సమిష్టికి ఇది. కానీ సమిష్టి కూడా దాటి దానికి ఆధారం పరబ్రహ్మ అంటే సహస్రారమే. సరే, ఇప్పుడు ఇంత యోగాభ్యాసము చేత ఈ సాధన జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా సహస్రారం మీదే ధ్యానం చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఉన్నారు చాలా మంది సహస్రారం మీద ధ్యానం నేర్పిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ఈ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఆ శాస్త్రానికి ఎలా పోతారండి నాకు అర్థం కాదు. ఆ తీసుకెళ్ళాలి కదా ఆ ధారణని ఎలా చేయగలరు? అది ఏమో. అయితే ఇదంతా వింటే అందరికి అబ్బో ఇది అబ్బో మాకు చాలా కష్టం లేండి మా వల్ల కాదు అనిపిస్తుంది గ్యారెంటీ. అసలు ఆజ్ఞ వరకే ఎవరు రారు, ఆ హృదయంలోకి ఎవరు రారు ఆజ్ఞ చక్రం దేవుడు ఎరుగు. అవునా? సహస్రారం అసలే సాధ్యం కాదు. ఏం చేయాలి కృష్ణ, నువ్వు ఇంత జటిలమైన సాధన చెప్తున్నావు, మాకేమన్నా సాధ్యమా? మాలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పరాదు. బహుశా అర్జునుడి ఫేస్ అలా ఉంటుండొచ్చు. అవునా? నేను ఇందాక ఏం చెప్పావు? గెటప్ అండ్ ఫైట్ అన్నావు, అవునావా? లేచి యుద్ధం చేయని చెప్పావు. అంటే ఇది కేవలం అర్జునుడికి చెప్పట్లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అన్ని స్థాయిల్లో ఉండే సాధకులకి మార్గదర్శనం చేస్తున్నాడు కృష్ణుడు. అర్జునుడు ఊరికే నిమిత్తమే అక్కడ. మరి ఇంత యోగ ధారణ చేయగలిగిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు. అదే పనిగా సాధన చేసేవాడికి అది సాధ్యం అవుతుంది కదా. మరి సామాన్యులకి ఎలాగా ఆ స్థితి సాధ్యమా? అసలు ఇమాజినేషన్కే, ఊహకే అందదే ఎలాగా? మాకేమైనా కొంచెం సులభంగా తరుణోపాయం చెప్పకూడదు అంటే మీకోసం వస్తుంది చూడండి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థః నిత్యయుక్తస్య యోగినః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఇంత కష్టపడి ఇలా మరి ఆ పరమాత్మని పరబ్రహ్మని తలుచుకుంటూ ఇదంతా అందరికీ సాధ్యంగా ఒకవేళ చేసిన ఎందుకు చెయ్యాలి మేము ఇదంతా? ఏం ప్రయోజనాన్ని ఆశించి చెయ్యాలి ఇంత కష్టం అంటే చెప్తున్నాడు ఈ 2 శ్లోకాల్లో. యహ మాం నిత్యశః అనన్యచేతాః స్మరతి. పదాలు వెంట తీసుకుంటే అర్థమైపోతుంది. యహ ఎవరైతే మాం నన్ను, నిత్యశః అంటే నిత్యము అంటే దీర్ఘకాలం ఎప్పుడూను, తర్వాత సతతం అంటే సర్వదా ఎప్పుడు స్మరతి స్మరించుకుంటాడో తస్య అహం సులభ, అలాంటి వాడికి నేను సులభంగా దొరుకుతాను. అలా నిత్యయుక్తస్య యోగ్య, నిత్యయుక్తుడు అంటే ఏంటి? ఇంద్రియముల్లో మనసును బుద్ధిని ఎప్పుడూ తన వశంలో పెట్టుకొని పరమాత్మ వైపు దృష్టి మళ్లించేటువంటి వాడు నిత్యయుక్తుడు అంటే. ఈ పదం భగవద్గీతలో తరచుగా ప్రయోగించబడుతుంది. అలాంటి యోగికి నేను సులభుడినే, నేను అంత మరీ కఠినుణ్ణి కాదు, సులభంగా నేను లభిస్తాను. అవునా కాదు? ఎప్పుడు అనన్య చేతస్సు కావాలి. తర్వాత అంటే మనస్సు ఇంకో దానిపైన వెళ్లకుండా ఉండాలి. 2 నిత్యశః అంటే దీర్ఘకాలం యావజ్జీవం చేస్తూనే ఉండాలి. తర్వాత సర్వదా. వామ్మో, మరి మా పనులు ఇందాక మా మనుస్మర యుజ్యజ చెప్పాడు ఇందాక. నీ పనులు ఎవరు ఆపమన్నారు? చేసుకో, పనులు ఏమో ఆపమన్నారా? చెప్పలేదుగా. నీ యుద్ధం నువ్వు చెయ్యి. అక్కడ అర్జునుడు చేసేది యుద్ధం, మనమైన మామూలు పనులు. అవునా? యుద్ధం చేసుకుంటూనే నన్ను తెలుసుకోమన్నాడే, మరి ఇప్పుడు మామూలు పనులు చేసుకుంటూ వదిలిపెట్టాలా? యుద్ధం ఎంత కష్టం అనుకో, అప్పుడు కూడా నన్నే తలుచుకోమన్నాడు. యుద్ధం అంటే కర్తవ్య కర్మ, ఎవరి కర్తవ్య కర్మ వాళ్ళు కర్మను చేసుకుంటూనే మా అనుస్మర అన్నాడు కదా. ఇక్కడ కూడా అదే మధ్య అనుస్మర అనే దానికి ఇక్కడ సతతం నిత్యశః అన్నాడు. నిత్యశః అంటే రోజున రోజు ఏం అన్నం తింటలే,
రోజు తింటలేదా? మరి 3 పూట్ల తింటలేదా? మరి ఇంకేంటి? శరీరానికి ఆహారం ఎలాగో మనస్సుకి ఇది అంత ముఖ్యం. ఇదే ఇదే మనసుకి ఆహారం, ఇదే ఔషధం, ఇదే పుచ్చుకోవాలి. అందుకు ఇదే నిత్య నిరంతర ప్రయత్నములో దృష్టి నిలిపినప్పుడు వారికి నేను సులభంగా దొరుకుతాను. ఇప్పుడు భగవంతుడు పరముడా, అతి దుర్లభుడా అంటే ఎవరికి దుర్లభుడు? ఈ యోగం ఈ సాధన చెయ్యని వాడికి, నిత్య స్మరణ చెయ్యని వాడికి దుర్లభుడు. నిత్యము అదే వృత్తిలో ఉన్నటువంటి వాడికి సులభుడు. సో సులభత్వం దుర్లభత్వం అనేది భగవంతుడిలో లేదు. ఎక్కడుంది? వీడి దృష్టిలో ఉంది. ఎప్పుడూ ప్రపంచ వ్యవహారాల మీద ఆసక్తి కలిగి అదే ఆశ్రయించి అప్పుడప్పుడు భగవంతుడు హాయ్ హాయ్ అని చెప్పేసి ఎల్లో చెప్పిపోయేవాడు. అవునా? అట్లా కుదరదు. కాబట్టి జీవితం అంతా కూడా అదే దృష్టిలో, అదే లక్ష్యంగా పెట్టుకోవాలి. అందుకే నిత్యశః సర్వదా. ఇప్పుడు అలాంటి వాడికి కష్టమేం కాదు. ప్రాక్టీస్, మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే. నిత్యము స్మరణ సాధ్యం అవుతుందా అంటే సాధ్యం అవుతుంది. ఎప్పుడు అభ్యాసం చేస్తే అవుతుంది. చేయగా 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 దాంట్లో ఉండే సౌలభ్యాన్ని, దాంట్లో ఉండే శక్తిని గ్రహించిన వాడికి ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. చెప్పాడు స్వామి, ఇంత కష్టపడి మరి మేము చేసామనుకో, ఇది స్మరణ. ఇక్కడ చూడండి, స్మరణ అంటే ఏంటి? భగవంతుడిని స్మరించుకోవడమే. ఈ యోగ ధారణ, గీగ ధారణ, ఇక్కడ తీసుకురావాలి అక్కడ తీసుకురావాలి ఏం చెప్పలే. చెప్పాడా? ఏం చెప్పలే. నిత్యము స్మరించుకో. ఎవరు? భగవంతుడు. ఎవరు భగవంతుడు? ఆ మాత్రం జ్ఞానం లేని వాడు ఉంటాడు. భగవంతుడు ఎవరో ఇప్పుడు చెప్పాడు. మళ్ళంటి వాడు కాదు. ఈ మొత్తం సమస్త సృష్టికి ఆధారమై సమస్తాన్ని నియంత్రించి, నడిపించి, శాసించి, పోషించి, రక్షించి, శిక్షించి అని చేసేవాడు. అన్నీ తెలిసినటువంటి ఇవి చాలు. ఈ జ్ఞానం చాలు. శ్లోకాలు ఏం అక్కర్లే, సంస్కృతం అక్కర్లే, ఏం అక్కర్లే. ఎందుకు అవన్నీ? భావన చేసుకోవడానికి ఇవి అన్నీ అక్కర్లే. ఇవన్నీ కావాలా? అంతే. అది ఆ దృష్టిలో పెట్టుకొని స్మరణ చేయటం. ఆ స్మరణకి భావాన్ని జోడించటమే ప్రధానం. అంతే. అలా చేయగా చేయగా ఏమవుతుంది? అదే వృత్తి, అదే వృత్తి, అదే ప్రవృత్తి అవ్వాలి. అది చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ కాదు, దాన్ని ఏమంటే శృతి లాగా. కాబట్టి ఈ మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, ఆ శృతి పోకూడదు. నిరంతరం ఆ శృతితో కనెక్ట్ అవ్వాలి భగవంతుడు. చేసుకుంటూ పోతే అది సులభమే. అంటే భగవంతుడు ఇక్కడ ఒక ఆశాభావాన్ని చూపిస్తున్నాడు. ఇందాక చెప్పిన యోగ ధారణ అని చెప్పడం భయం వేస్తుంది కదా. కాబట్టి అంత కష్టమైన సాధనతో మీరు నన్ను పొందక్కర్లేదు. మీరు చెయ్యలేకపోతే అనన్య స్మరణ చేయండి, నిత్య స్మరణ చేయండి, అనన్య చేతస్సుతో. అదొక్కటి ప్రధానం. అనన్య చేతస్సు అంటే వేరొక దాన్ని ఆశ్రయించదు. అనన్య చేతస్సు అంటే 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలు. ఒకటి, అన్యమైన విషయం వైపు వెళ్లకుండా ఉండటం అనన్య చేతస్సు. ఇంకోటి ఏమిటంటే అన్యము కాని చేతస్సు. అన్యము కాని అంటే భగవంతుడి కంటే వేరు కాని దృష్టి. వేరు కాని దృష్టి అంటే ఏమిటి అర్థం? అసలు పరమాత్మ కంటే నేను వేరా ఈ జీవుడు అనేవాడు? కాదు కదా. మరెవరు? ఆ అక్షరము అయిన పరబ్రహ్మం ఏమవుతున్నాడు? స్వభావ అధ్యాత్మం ఉచితే అన్నాడు కదా. ఇక్కడే అధ్యాత్మం అంటే ఏంటి? స్వభావం అంటే ఏంటి? ఆత్మరూపుడై ఉన్నాడు. అదే అసలు ప్రత్యేగాత్మ రూపంలో. ఆ పరమాత్మ ఈ ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నాడు. ఈ భావనతో స్మరణ. అందుకే ఉపనిషత్తులన్నీ చూడండి. ఏ ఉపనిషత్తు అయినా సరే ఇక్కడికి తీసుకెళ్తాయి. రామోపనిషత్తు, కృష్ణోపనిషత్తులు, ఇంకా ఏమిటి భావనోపనిషత్తు, అన్నిటి చివరికి ఇక్కడికి తీసుకెళ్తాయి. ప్రతి ఉపనిషత్తులో చివరిగా చెప్పేది అదే.
యహ రామోహం సతతం, ఎవడైతే రాముడి కంటే నేను వేరు కాదు అని స్మరణ చేస్తాడో వాడు ముక్తి పొందుతాడు అంటాడు. వెంకటేశ తాపిని ఉపనిషత్తులో చూస్తే అక్కడ అదే చెప్పాడు. వాసుదేవ ఉపనిషత్తులు చూస్తే అది సేమ్. కాబట్టి ఈ ఏ నామరూపాల్లో మీరు భగవంతుడిని ఆరాధించినా భావించినా అక్కడ పరబ్రహ్మమే అక్కడ ఉంది. ఆ పరబ్రహ్మము కంటే వేరు కాదనే భావనే ముఖ్యం. అన్ని ఉపనిషత్తులు అక్కడికే తీసుకెళ్తాయి. ప్రతి ఉపనిషత్తు, ఆఖరి భావన ఉపనిషత్తు కూడా లలిత లలిత లలిత. లలిత ఎవరు? లలిత సదానంద పూర్ణ ఆత్మ ఏవ లలిత. లలిత అంటే ఎవరు? ఒక దివ్యమైన అందమైన ఓ తల్లి అని కాదు అక్కడ. మరెవరు? ఆనంద పరిపూర్ణమైన ఆనంద స్వరూపిణి, సదా నిత్యానంద స్వరూపిణి లలిత. ఆత్మేగా. కాబట్టి ఎక్కడుంది ఆత్మ? మళ్ళీ ఒక చోటు ఉందా? లేదు. అందుకే సర్వవ్యాపకం అని. సో ఇప్పుడు అదే. కాబట్టి తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని స్మరించటం ప్రధానం. తత్వాన్ని మరిచిపోయి చేసే స్మరణ కొద్ది ప్రభావాన్ని ఇస్తుంది. తత్వం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది ఏమవుతుంది? తత్వం వైపు తీసుకెళ్తాను. సో స్మరణలో ఏం కావాలి? ఇప్పుడు భావన ప్రధానం, తత్వస్మరణ ప్రధానం చేస్తే అప్పుడేమవుతుంది? మాం ఉపేత్య, ఇంత కష్టపడి నిత్యము స్మరించి నిన్ను చేరుకుంటాం అనుకో, నువ్వు సులభంగా లభిస్తా అని చెప్పావుగా స్వామి. నిన్ను చేరితే మాకేమిటి లాభం? ప్రయోజనం ఏంటి చెప్తున్నాడు. మాం ఉపేత్య అశాశ్వతం దుఃఖాలయం నాప్నువంతి పునర్జన్మ. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. అక్కడ మళ్ళీ తిరిగి ఇక్కడికి రాడు. ఎక్కడికి? ఇగో ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతం ఈ ప్రపంచం. దాంట్లో పునర్జన్మ పొందడు ఈ మహాత్మ. మరి పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః, ఇది సంసిద్ధి అంటే మోక్షం. పరమమైన గతి అంటే మోక్షమే, దాన్ని పొందుతాడు ఈ మహాత్మ. మళ్ళీ జన్మ అంటూ లేదు. సో జన్మరాహిత్యం. మళ్ళీ తిరిగి ఇక్కడ పుట్టడు. ఇప్పుడు ఏమిటి? భగవంతుడు పొందితే ప్రయోజనం? మళ్ళీ తిరిగి ఇక్కడికి రాక్కర్లే. ఈ గొడవలు, ఈ బాధల మందులు ఏమీ ఉండవు. అది సుఖస్వరూపం, అనంత సుఖస్వరూపం పరమాత్మ. పొందిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ రావాల్సిన పని లేదు. అందుకు చెప్తున్నాడు. క్లారిటీ ఉండదు చాలా మంది. మోక్షం అంటే ఏంటో తెలియదు. మోక్షం పొందామంటే మళ్ళీ తిరిగి ఇవన్నీ ఉండవు, జంజాటాలు ఏమి ఉండవు. అది మోక్షం. ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారో అది 15వ అధ్యాయంలో కూడా చెప్తారు. ఈ ప్రపంచంలోకి రావక్కర్లేదు. ఎందుకు రావక్కర్లేదు? ఈ ప్రపంచం అంతా ఒకటి అశాశ్వతం, 2 దుఃఖాలయం. ప్రపంచానికి సరైన నేమ్ బోర్డు పెట్టాడు. నేమ్ బోర్డు అంటే తెలుసు కదా, ఇంటికి పేర్లు పెట్టుకుంటారు. ప్రశాంత నిలయం, ఇంకేం నిలయం, ఏదో పేర్లు పెట్టుకోరా. అపార్ట్మెంట్కి, ఇంట్లకి అలా డాబా పైన పేర్లు పెట్టుకుంటారు. ఈ మొత్తం విశ్వాన్ని, ప్రపంచాన్ని సృష్టించి ఓ పేరు పెట్టాడు. ఏంటది? దుఃఖాలయం. సో అందరూ ఇక్కడ పుట్టాడు అంటే దేంట్లోకి వచ్చినట్టు? దుఃఖాలయంలోకి వచ్చినట్టే. విచిత్రం ఏంటంటే ఈ సంగతి తెలియక ఈ దుఃఖాలయంలోనే సుఖం వెతుక్కుంటాడు మనిషి. దేంట్లో? దుఃఖాలయంలో ఉన్న మనుషులు, దుఃఖాలయంలో ఉన్న వస్తువులు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇక మనసు ఇక్కడ సుఖం కోసం వెతికినప్పుడు అది దానిపైన ముట్టుకేయాలి. ఏమిటి? నువ్వు దుఃఖాలయానికి వచ్చావు, సుఖం ఇక్కడ వెతుక్కుంటే వస్తుందా? రాదు కదా. మరి సుఖ స్వరూపం ఎవరు? పరమాత్మ. అటు మళ్ళించు. ఇది సాధన. ప్లస్ ఇంకోటి అశాశ్వతం అన్నాడు. అశాశ్వతం అంటే ఏంటి? శాశ్వతము కాదు, కానీ శాశ్వతంగా ఏదో ఇక్కడ పొందాలనుకుంటాడు. విచిత్రం అది. ఈ ఇంపర్మనెన్సీ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇది శాశ్వతము కాదు, ప్రపంచంలో ఏది పొందినా అనేది ముందు బాగా అర్థం కావాలి. కాబట్టి దానికైనా వెంపర్లాట ఆగిపోతుంది అర్థమైనప్పుడు. శాశ్వతమైంది నాకు కావాలనుకున్నప్పుడు దాన్నే పట్టుకోవాలి. నాకు సుఖమే ఆనందమే కావాలి, శాశ్వత ఆనందం, అదే పట్టుకోవాలి. ఇక్కడ వెతుక్కుంటే దొరుకుతుందా? వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా ఏమీ దొరకదు.
కదా. అప్పుడు వివేక దృష్టి వల్లే వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ ప్రపంచాన్ని గురించి, ఈ శరీరం గురించి మరి మహాత్ములు నెగిటివ్ లాంగ్వేజ్ లో చెప్తారు? కారణం అదే. ఈ శరీరం మలమయం, మాంసమయం, ఏముంది ఎముకలే కదా అని చెప్తారు దాని గురించి. ఎందుకు చెప్పాలి అలా? దీనిపైన మోహం ఉంటుంది కాబట్టి, దేహ తాదాత్మ్యం ఉంటుంది కాబట్టి, ఆ మోహం తొలగించాలంటే చూపిస్తారు, దోష దృష్టి చూపించాలి. అలాగే ఈ ప్రపంచంలో ఏదో బాగుంటుందాం అనే ఒక మోహంతోనే ప్రపంచంలోకి వెళ్తాడు కాబట్టి, ఆ మోహం తొలగించాలంటే దాన్ని సరైన దృష్టితో చూడాలి. అందుకు దుఃఖాలయం. దుఃఖాలయంలోకి వచ్చి సుఖం ఎత్తుక్కోవద్దు. ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. అసలు సుఖం ఆస్వరూపం, అంతే కదా. సో పరమాత్మను పొందిన వాడు ఏమవుతున్నాడు? మళ్ళీ ఇక్కడికి రాడు, ఇక్కడ దుఃఖాలయంలోకి వచ్చి పడడు, ఆ పరమైన గతిని పొందుతాడు. ఇది కాక మిగతా మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటి?